నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఫజల్ నగర్లో విషాద ఘటన, వ్యవసాయ బావిలో పడి యువ రైతు మృతి. నాగారం గ్రామంలో కాషాయం జెండా తొలగింపు, ఘటనపై బీజేపీ ఆగ్రహం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజన్న ఆలయ ఈవో రమాదేవి. మల్యాల, కోడిమ్యాల మండలాల్లో అరుదైన సుత్తి తలపాము సంచలనం. హుస్నాబాద్లో గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. నిరంతర వర్షాల కారణంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం దగ్గరకు వెళ్లేలోపే వర్షం కురవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీటితో గింజలు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని చేసేదేమీ లేకపోతుందని వారు వాపోతున్నారు. పదకొండు గంటలకు పడ్డ వానకు మొన్న నాణ్యాయి, మళ్ళీ నిన్న పడ్డది, నిన్న నాణ్యాయి, మళ్ళీ ఇలా మధ్యాహ్నం వచ్చింది, మొత్తం వరదలు అయినాయి, అన్ని వడ్లన్నీ నాణ్యాయి, మొలకలు వచ్చినాయి. ఇక మాకు ఏం చేస్తారో న్యాయము ఏందో ఇక అది మార్కెట్ నేర్పుడు అయితే అసలే కుదరదు. నేర్పి మేము అట్లా ఈ సగం నేర్పే వరకే మళ్ళీ వాన వస్తుంది. ఈ సగం నాణ్యం మళ్ళీ ఈ వెండులేదా వెండులేదు ఇలా తీసి తరల పోసినావా, తరల పోసి మళ్ళీ దగ్గర అన్నామన్న వరకే మళ్ళీ వాన మళ్ళీ ఇదే పని వారం రోజులు ఇదే పని అయితే ఎట్లా. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కోడిమ్యాల మండలాల పలు గ్రామాల్లో ఇటీవల అరుదైన జాతి పాము సుత్తి తలపాము దర్శనమిచ్చి స్థానికుల్లో భయాందోళన కలిగిస్తోంది. సామాన్యంగా హమర్ హెడ్ వామ్గా పిలిచే ఈ జీవి తల ఆకారం మేకులు కొట్టే సుత్తిని తలపెంచడం వల్లనే ఈ పేరు వచ్చింది. గ్రామాల్లో ఇళ్ల వద్ద, తోటల సమీపంలో ఈ పాములు తరచుగా కనిపిస్తూ ఉండటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం ఇలాంటి జీవిని మొదటిసారి చూస్తున్నామని, ఇది విషపూరితమని అనుమానిస్తున్నామని తెలిపారు. విజ్ఞానపరంగా చూస్తే సుత్తి తలపాము వానపాములను వేటాడి వాటిపై ద్రావణాన్ని విడుదల చేస్తుంది. ఆ ద్రావణం వానపామును కరిగించి ఆహారంగా మింగేస్తుంది. పర్యావరణ నిపుణుల ప్రకారం ఈ జీవి నేలలోని జీవచక్రాన్ని భంగం చేస్తుంది. వానపాములు, భూమి చీమలు నేలలో గాలి ప్రసరణకు, పోషక పదార్థాల చలనం కోసం కీలక పాత్ర పోషిస్తాయి. అవి నశించటం వల్ల నేల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన గరిమా అగర్వాల్ను మర్యాదపూర్వకంగా కలిసి రాజన్న ప్రసాదం అందజేశారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ను ఈవో రమాదేవి కలుసుకుని శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయార్చకులు కలెక్టర్కు వేద ఆశీర్వచనం అందించారు. తదుపరి రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతిపై ఈవో రమాదేవి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్కు వివరించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని గరిమా అగర్వాల్కు ఈవో అభ్యర్థించారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, అలాగే వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు తేమ శాతం, కొనుగోలు విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా, మెప్మా ఏవో మీర్జా పసాహత్ అలీ బేగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
నాగారం గ్రామంలో కాషాయం జెండాను తొలగించిన పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు మీర్యాల్కార్ బాలాజీ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ ఎంపీడీఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జెండా తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ఆ బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గొట్టె రామచంద్రం, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మండల ప్రధాన కార్యదర్శి బైరుగోని సురేష్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు చింతల పరశురాములు, ఎల్లా రామరెడ్డి, చీకటి మధు, మండల కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తీగల జయశ్రీ, సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎక్కలదేవి జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో మళ్ళా వినతి పత్రం ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం ఎప్పుడు అధికారులకు సన్నిహితంగానే ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు చేసుకుంటూ ఉంటాం. అలాగే ఎప్పుడైనా మమ్మల్ని కూడా రమ్మన్నా కూడా ఆఫీసర్లకు సహకరిస్తూనే ఉంటాం. కానీ మొన్న జరిగినటువంటి సంఘటన హిందువుల కామెడీగా ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక ముందు సహించేది లేదు. ఎక్కడ ఏది జరిగినా అది ఈట్కా జవాబ్ పత్తర్ సే జయేగా అన్నట్టుగా ఖచ్చితంగా సమాధానం చెప్పే చూస్తాం. ఇప్పుడు అధికారులను మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉండే మా భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం అధికారుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోతారు. వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి అనుకుంటారు కావచ్చు. ఖబర్దార్, ఇక ముందు ఎవరైనా హిందువుల మీద కానీ కాషాయం జెండా మీద కానీ హిందూ దేవీ దేవతల మీద ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకునేది లేదు. ఇంటికి వచ్చి గల్లబట్టి ఈడ్చి తన్నుకుంటూ బయట తీసుకెళ్దామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గేది లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోయి వినతి పత్రాలు ఇచ్చి ఇక్కడే ఉంటారని అనుకోకండి. ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఖచ్చితంగా మేము కూడా మీరు చేసిన దానికి 100 రెట్లు రెట్టింపుతో మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ హరీష్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రము, లడ్డూ ప్రసాదంను కమిషనర్కు అందజేశారు. భేటీ సందర్భంగా వేములవాడ ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య కమిషనర్ గారికి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజరాజేశ్వర దేవత ప్రసాద సిద్ధిరస్తు, సత్వర దర్శన ప్రాప్తిరస్తు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలము ఫజల్ నగర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఫజల్ నగర్ గ్రామానికి చెందిన కీసరి అనిల్ శుక్రవారం రాత్రి పొలం పనుల నిమిత్తం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు బావిలో జారిపడినట్లు సమాచారం. రాత్రంతా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం వెతకగా బావిలో మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. యువ రైతు అనిల్ అకాల మరణంతో గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు వెనుక భార్యతో పాటు 2 చిన్నారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన భార్య, పిల్లల రోదనలు చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్న కుటుంబానికి ఈ ఘటన తీరని లోటుగా మారింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన గొట్టె పరిమళ ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం గొట్టె పరిమళ దేవునితండ గ్రామంలో గత 23 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తూ వస్తుంది. తనకి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవని, ఆరోగ్య సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో ఇలా చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నదని తన సహచరులు, స్థానికులు తెలిపారు. పరిమళ భర్త నరేష్ ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తుండటంతో రోజులాగే ఈరోజు కూడా ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళాడని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని చెప్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వేములవాడ
ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత ఈరోజు వెమ్లవాడ ప్రాజెక్టులోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ ప్రాజెక్టులో చందుర్తి మండలం సనుగుల టీచరు గొట్టె పరిమళ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. తన ఆర్థిక పరిస్థితులు మరియు ఆరోగ్య పరిస్థితులు కూడా ఆమెకు సహకరించాక ఆమె చనిపోవడం జరిగింది. మా అంగన్వాడీ టీచర్స్కి అన్ని సమస్యలు అనేవి ఎక్కువైపోయినాయి. ఆన్లైన్ పరంగా మాకు చాలా జీతాలతో మేము కుటుంబాన్ని వెళ్ళదీసుకొస్తున్నాము. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ యాప్లని స్ట్రోక్ వచ్చి డ్యూటీకి రాగా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంకెంత అండి, ఆయాలు ఉన్నారు చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళను 50-60 సంవత్సరాలన్నీ రిటైర్మెంట్ చేశారు, కానీ ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిటే లేదు వాళ్ళకి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము 24 రోజులు సమ్మె చేసినాము. ఎవరిని కాదనకుండా సమ్మె బాట పట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంత ఎదుర్కోవాలన్నా అంత ఎదుర్కొని మేము సమ్మె బాట పట్టినాం. ఇప్పుడు ఎంత ఎదుర్కొన్నా కానీ ఇంకా కూడా మాకు జీతాలు 24 రోజుల్లో సమ్మె జీతం ఇవ్వలేదు. ప్లస్ ఈ జీతాలు మాకు 18,000 రూపాయలు జీతము ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఈ జీతము లేదు. ఇంకెన్నాళ్ళండి మాతో సేవ చేయించుకుంటారు? ఇంకా కుటుంబాలు అన్ని రోడ్డు మీద పడ్డాక మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక అదే పరిస్థితి రాను మేము కూడా తెచ్చుకునేటట్టున్నాము. మేము కూడా డ్యూటీలు మానేసి ఇక మేము బయటకు వచ్చేదాకా ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందినటువంటి గొట్టె పరిమళ దేవునిగుట్ట తాండాలో అంగన్వాడీ టీచర్గా గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆమె ఈరోజు అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈరోజు సిఐటివ్గా ఆమె పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆమె ఇవన్నీ సందర్శించడం జరిగింది. మరి ప్రధానంగా భావి భారత నిర్మాణంలో భాగస్వాములై పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ప్రమాద బీమా కానీ లేకపోవడం వల్ల ఈరోజు చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే చనిపోయినటువంటి గొట్టె పరిమళ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది అంగన్వాడీలకు సంబంధించి. వారికి అందరికీ 18,000 వేతనం కావచ్చు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, చట్టబద్ధమైనటువంటి హక్కులన్నీ పిఎఫ్ఈఎస్ఐ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో అంగన్వాడీలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సనుల గ్రామం గొట్టె పరిమళ ఆర్థిక ఇబ్బందులతోటి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఆమెకు సరైన జీతం సరిపోక ఆర్థిక ఇబ్బందులతోటి ఆరోగ్య సమస్యలతోటి ఆమె మరణించడం జరిగింది. ఇది మాల సామాజిక వర్గానికి తీరని లోటు. ఎందుకంటే బీద బాడుగు బలైన వర్గాలైన ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు టీచర్లు ఏదైతే ఆర్థిక స్థితిగతులు తోటి వారి జీతాలను చిదిమేస్తున్నాయో వాటిని వెంటనే సమీక్షించి పునరాలోచించి జీతభత్యాలు పెంచవలసిందిగా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సింది కోరుచున్నాం. చనిపోయిన మృతురాలి కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు 10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవలసిందిగా మాలమహానాడు జిల్లా పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.